ప్రధాని మోడీ కర్నూలు పర్యటనలో భద్రతా లోపముందా? అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయానికి కన్నం వేసింది బీజేపీ నేతలేనా? అదే దారిలో ప్రమాదకర వ్యక్తులు వెళ్లి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదా? ప్రధాని పర్యటనలో భద్రతపై తాజా చర్చ ఏంటి? ప్రధానమంత్రి పర్యటన అంటే భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. స్థానిక పోలీసులతో నిఘా విభాగం, ఎస్పీజీ వంటి ఇతర విభాగాల అధిపతులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేస్తారు. అనుమతి లేకుండా ఏ స్థాయి వ్యక్తి అయినా ప్రధాని సమీపంలోకి వెళ్లడానికి వీల్లేని విధంగా భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అందుకే ప్రముఖులకు కూడా వీఐపీ, వీవీఐపీ పాసులు ఇస్తారు. అలాంటిది మోడీ ఏపీ పర్యటనకు వచ్చిన సందర్భంగా శ్రీశైలంలో భద్రతా లోపం ఆలస్యంగా బయటపడింది. ఈ నెల 16న మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ప్రధాని ముందుగా సుండిపేట హెలిప్యాడ్ చేరుకుని ఆలయ పర్యటన తర్వాత అదే హెలిప్యాడ్ నుంచి కర్నూలు వెళ్లారు. అయితే ప్రధాని వీడ్కోలు సమయంలో భద్రతా లోపం బయటపడింది. సుండిపేట హెలిప్యాడ్లో వీడ్కోలు సమయంలో పాసుల జాబితాలో లేని వ్యక్తులు ప్రవేశించినట్లు ఆధారాలు బయటపడ్డాయి. ఇతరుల పేరుతో ఉన్న పాసులతో ప్రధాని వలయంలోకి 2 వ్యక్తులు ప్రవేశించారు. వాస్తవంగా బీజేపీ నేతలు విశ్వరూపాచారి, తూముకుంట శివారెడ్డి పేర్లతో పాసులు ఉండగా వారికి ఆ పాసులు చేరలేదు. ఆ 2 పేర్లతో చిక్కుడుచెట్టి వెంకటేశ్వర్లు, బాలముని అనే వ్యక్తులు వెళ్లారని గుర్తించారు. వారి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక కర్నూలు పర్యటనలోనూ ఆదోనికి చెందిన వ్యక్తి ఇలాగే ఇతరుల పాస్తో ప్రధాని భద్రతా వలయంలోకి వెళ్లినట్లు సమాచారం. ఈ వ్యవహారం బయటపడడంతో భద్రతా లోపంపై పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీశైలం పోలీసులు చిక్కుడుచెట్టి వెంకటేశ్వర్లను పిలిపించి విచారించి పంపారు. అయితే భద్రతా వలయానికి కన్నం వేసి పాసులు లేని వారిని పంపింది బీజేపీ నేతలేనని తేలినట్లు సమాచారం. మరోవైపు ఈ విషయంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.